వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్వకుర్తి వెల్దండ ఆమనగల్లో సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు. రైతు వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. వనపర్తి జిల్లాలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని అదనపు ఎస్పీ రాజేష్ మీనా పిలుపు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాతల్లగూడెం మాదిగ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదాగ్ని మహర్షుల కళ్యాణం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకల్లో స్థానిక సర్పంచ్ మోటే జంగమ్మ లింగస్వామి, మాజీ సర్పంచ్ ఉలిపే మల్లేశం, మాజీ ఎంపీటీసీలు ఉద్దగిరి భాస్కర్, మోటే నరసింహ, మోటే పరంధాములు, పలసం బలరాజు, పొట్లొల్ల కాసయ్య, ఉద్దగిరి శంకరయ్య, మస్కు నరసింహ, ఉద్దగిరి సైదులు, పొట్టొల్ల పాండు, బాలేశ్వర్, మస్కు నరసింహ, సుక్కు కిషన్, పొట్టోళ్ల వెంకటేష్, నకిరేకంటి సుధాకర్, సంజీవ బల నరసింహ, నరేందర్, శ్రీకాంత్, గ్రామ ప్రజలు, కుల బాంధవులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ సందర్భంగా నూతన గుడి నిర్మించుకొని ఈరోజు నిన్నటి నుండి ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాం. భక్తులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ గ్రామ పెద్దలకు తెలియజేస్తున్నాము. ఈ యొక్క గుడి నిర్మాణంలో ముఖ్యంగా మా ఎస్సీ అర్జునుల కాలనీ నుండి ప్రతి ఒక్కరి చేయి వేస్తూ వాళ్ళ భాగస్వామ్యంతో ఈ గుడి నిర్మాణం చేశాము. దాతలు కూడా ఈ గుడి నిర్మాణంలో దాతలు వచ్చి వాళ్ళ తరవ చేసి గుడి నిర్మాణంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా వస్తువుల మీద కూడా ఈ గుడికి తర్వాతలు, విగ్రహము, కలుపులు, అదేవిధంగా కళలు, మిగతా అన్ని కూడా వస్తువుల మీద అందరూ దాతలు సహకరించారు. అదేవిధంగా మా గ్రామంలో కూడా కులాలకు అతీతంగా కూడా అందరూ దాతలు కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి గొడవలు లేకుండా అందరం ఉంటాయి. ఇక్కడ మంచిగా జరుపుకున్నాం. ఇక్కడ కూడా ఈ రోజు వచ్చిన అందరూ కూడా మనం మధ్యాహ్నం అందరూ కూడా మంచిగా ఉత్సాహంగా జరుపుకోవాలని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడాన్ని స్వాగతిస్తూ కల్వకుర్తి వెల్దండ ఆమనగల్ బీజేపీ నాయకులు కలిసి కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ బీసీ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ అస్సాం రాష్ట్రంలో 3 సార్లు, పుదుచ్చేరిలో 2వసారి అధికారాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ పార్టీ 200 సీట్లతో అధికారాన్ని దక్కించుకున్న సందర్భంగా 5 రాష్ట్రాల్లో బీజేపీకి ఓటు వేసిన ఓటరు మహనీయులకు కృతజ్ఞతలు అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బంగ్లాదేశ్ రోహింగ్యాల దొంగ ఓటర్లతో గెలిచిన మమతా బెనర్జీ స్థానిక ప్రజలను, హిందూ కుటుంబాలపై దాడులు చేస్తూ అభివృద్ధి కుంటుపడుతుందని, మమతా బెనర్జీ పాలనతో విసిగిపోయిన ప్రజలు నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలనను నమ్మి బీజేపీకి పట్టం కట్టారని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆచారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. माता की जय, भारत माता की जय. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అస్సాం, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి ఎన్డీఏ నరేంద్ర మోడీ నేతృత్వంలో విజయ దుర్దిపి భోగించడం భారత
భారతదేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఎంతో ఆనందంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ గెలవడం భారతదేశ ప్రజలకు అదొక పెద్ద రక్షణగా మారింది. భారతదేశంలో ఇలా సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి స్టాలిన్ ఉదయ్ స్టాలిన్ ఇలా గంగల కొట్టకపోయిందంటే అది సనాతన ధర్మం యొక్క శాపమే అని ఇలా వాళ్ళు గుర్తుంచుకోవాలి. హిందూ ధర్మం కోసం, హిందూ జాతి కోసం, సనాతన ధర్మం కోసం ఇవాళ ఎన్నికలు బీజేపీ గెలవడం ఇలా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుననేది మనందరం కూడా గుర్తించాలి. నెక్స్ట్ ఎలక్షన్ల తెలంగాణను కూడా బీజేపీ కైవసం చేసుకునే దిశలా మనందరం కూడా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ, చారగుండ మండలాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వెల్దండ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో చారగుండ మండలం జూపల్లిలో గ్రామ పంచాయతీ వద్ద వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వ్యవసాయ శాఖ సింగిల్ విండో కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన రైతు వారోత్సవాలలో భూసారం సంరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి పంటలు పండించి అధిక దిగుబడులు సాధించాలని, అవసరం ఉన్నంత మేరకే ఎరువులు వాడాలని, అనవసరంగా ఎరువులు వాడవద్దని రైతన్నలను ఎమ్మెల్యే కోరారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొలకెత్తి చాలా పెద్దగా చెట్టు పెరిగినా, మొక్క పెరిగినా దాంట్లో దిగుబడి రాకపోవచ్చు. ఇలాంటివి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కసిరెడ్డి నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన గ్రామంలో ఉండేటువంటి రైతులకు తెలియాలనే ఉద్దేశంతో నాకు ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన గ్రామంలో ఉండేటువంటి రైతులకు తెలియాలనే ఉద్దేశంతో నాకు ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది. నేను మాట్లాడాలనే ఉద్దేశం కాకుండా అయినా నాకు తెలిసిన 2-3 విషయాలైనా మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఈ సాయిల్ టెస్ట్ గురించి వీటి గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ పంటలు పండించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేది ఎక్కువ ఇక్కడ ఫోకస్ జరుగుతూ ఉంది. చెప్తా ఉన్నాను, నిజంగా కూడా అది అవసరం. అదొకటి కాకుండా వేసిన పంట వేస్తూ వెళ్తూ ఉంటుంటే ఒకే రకమైనటువంటి ఆ పంట, ఆ మొక్కలు అందులో ఉన్నటువంటి సారాన్ని తీసుకున్న తర్వాత ఏదో ఒకటి డిఫిషియన్సీ ఉంటుంది. 1, 2, 3, 4 పంటలు అట్లనే వేస్తూ పోతాయి. పంట మార్పిడి కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. అది మీరు పంట మార్పిడికి వస్తుంది. ఆ పంట మార్పిడి కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక విషయం మనకు గ్రహించాలి. ఒక వీడియో కూడా వినిపించాలి చాలా బాగా. మళ్ళీ కూడా మనం పోయేటప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు. అది చాలా చాలా బాగుంది. మనం చెప్పుకున్న దానికంటే కూడా వీడియోలో చాలా సమాచారం ఇచ్చినారు. భూమిలో సారాన్ని గుర్తించాలి, ఆ టెస్ట్ చేయాలంటే ఏ విధంగా ఆ మట్టిని మనం తీసుకోవాలి, ఎన్ని ప్లేస్లలో తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా పంపించాలి అని చెప్పేసి
దాన్ని బట్టి ఆ సారం ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి గతంలో వేసినటువంటి పంట మళ్ళీ ముందు వేయవలసిన పంటను కూడా ఆ సమాచారం ఇచ్చి దాని ప్రకారం పంటలు వేసుకోవాలని చెప్పేసి చెప్పినారు. దాని ద్వారా ఏమవుతుందంటే అధిక దిగుబడి, రైతుకు మేలు జరుగుతుంది. మన పొలాలు ఇక్కడ చూసినట్లయితే మన ప్రాంతాన్ని గురించి మనం ఆలోచన చేస్తే చాలా ప్లేస్లలో ఎక్కువ భాగం ఈ ఆమన్గల్లు, వెల్దండ, తలకొండపల్లి, కట్టాల ఈ ప్రాంతం అయితే చాలా రాకీ ప్లేస్. అంత సగం భూమి ఇంచుమించుగా సగం లేకుండా ఒక 25% అయితే గుట్టలే ఉన్నాయి, అందులో పంటలు పండించలేము. వనపర్తి జిల్లాలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని అదనపు ఎస్పీ రాజేష్ మీనా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద వ్యాపారులు, వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్లపై అక్రమ పార్కింగ్, షాపు అక్రమ ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయమై ఓ ప్రైవేట్ సంస్థకు ప్రత్యేకంగా మైనారిటీ వర్గానికి ఇవ్వడం చట్టరీత్యా నేరం అని, ఆ ప్రజాస్వామ్య కమిటీ ఆ సంస్థపై వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని తాండూరు బీజేపీ నాయకులు వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ విషయంలో పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని అన్నారు. నిజమైన అర్హులైన పేద ప్రజలను గుర్తించి వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒకే వర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం పట్ల ప్రజలందరూ అయోమయానికి గురవుతున్నారని, ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెనక్కు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాహు శ్రీలత, జిల్లా దిశ మెంబర్ అంతరం లలిత, తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు, ఫ్లోర్ లీడర్, 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం రెండవసారి చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాల బహిరంగ వేలం నిర్వహించారు. ఈ బహిరంగ వేలంలో 15 లక్షల ఫైనల్ వాటాగా వాడటం జరిగింది. ఈ వేలం పాటలో తాండూరు ప్రాంతానికి చెందిన కైఫ్ రియాన్ 15 లక్షలకు పాటపాడి వేలాన్ని దక్కించుకున్నారు. కైఫ్ రియాన్, ఎజాబ్లా మధ్యన పోటాపోటీగా వేలంపాట కొనసాగింది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నీరజ, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు 7 రోజుల్లోపు నిబంధన మేరకు డబ్బులు చెల్లించాలని, లేనిచో వేలం రద్దు చేయబడుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఫోన్, టీవీలను కాపాడుకుంటున్న విధంగానే గ్రామాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మి పెరుమాల్ సూచించారు. సిద్దిపేట జిల్లా కోహిడలో మన పోలీస్ మన ఊరు కార్యక్రమంలో సీసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోహిడలో దాతల సహకారంతో ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీసీ ప్రారంభించారు. సమావేశంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, హెల్మెట్ పెట్టుకోవాలని ఒగ్గు కళాకారులు చేసిన డోలు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలను సీసీ కెమెరాలను, యువకులకు హెల్మెట్లను సీసీ పంపిణీ చేశారు. గ్రామాలలో నేరాల నియంత్రణకు సీపీ కెమెరాలు చక్కగా ఉపయోగపడతాయని సిపి తెలిపారు. యువత డ్రగ్స్కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకూడదన్నారు. ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో శ్రీ 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 కంఠమహేశ్వర దేవాలయంలో శివస్వాముల గురుస్వామి లొంగరి యాదగిరి ఆధ్వర్యంలో 9వ సోమవారం అన్నదాన కార్యక్రమం. సోమవారం అన్నదాన ప్రభువు మహమ్మద్ షకీర్ ముందుగా కంఠమహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమ కమిటీ సభ్యులు ఎన్నుదుల మహేష్, భద్రముని, అంజయ్య, ముదిరాజ్, దొడ్డి జంగయ్య భక్తులకు అన్నదాన ప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమానికి అవసరపడే ప్లేట్లు, గ్లాసులు, బకెట్లు, జగ్గులు పంపిణీ చేసిన దాత పండల కృష్ణ గౌడ్, అయ్యప్ప స్వాముల గురుస్వామి, లొంగరి దాసు గౌడ్, సంఘం అధ్యక్షుడు తంగడపల్లి నరేందర్ గౌడ్, పెద్దలు శంకర్ జంగయ్య గౌడ్, చెరుకు నరసింహ గౌడ్, అంతటి రాజు గౌడ్, పల్లె శ్రీనివాస్ గౌడ్, వైఎస్ఆర్ మాధగోని జంగయ్య గౌడ్, సుంకరి ప్రవీణ్ గౌడ్, ఎన్నుదుల సురేష్, కొత్తపల్లి శేఖర్ గౌడ్, పోలగోని నాగేష్, ముదిరాజ్ పాల్గొన్నారు. నీకు రాజాన్ని ఇప్పిస్తుంది రాజాన్ని అక్కడే కూడా ఓడి ఇంటున్నా రాజన అరే ఓ దొండకాయ కూడా ఉందిరా ఒక్కొక్కటే మైక్లు చెప్పలేదు అన్నదానం ఓడవాడు అని పేరు మైక్ తీసుకోపోయాడు అయిపోయినా తెచ్చిరా ఇంటర్వ్యూ తీసుకో పటాన్చెరు పట్టణంలో బీజేపీ సంబరాలు. బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా పటాన్చెరులో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆశీష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టాకులు పేల్చి విజయోత్సవాలు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం. వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా పటాన్చెరులో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆశీష్ గౌడ్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. విలేకరులందరికీ, మీడియా సభ్యులందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషకరంగా ఉంది. భారతదేశం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలంతా. ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో ధర్మం అఖండ మెజారిటీతో గెలిచింది. ఏ విధంగా అయితే బెంగాలే కానీ, అస్సామే కానీ, పుడుచ్చేరియే కానీ బ్రహ్మాండమైన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా వచ్చే 2028లో తెలంగాణలో కూడా ఇదే విధంగా రిజల్ట్ రాబోతుంది. బల్లగుద్ది చెప్తున్న మీడియా పరంగా ఈరోజు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అఖండ మెజారిటీతో తెలంగాణలో కాషాయం జెండా ఎగరబోతుంది, గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అలాగే యువతకు కూడా
యువతకు కూడా పెద్దపీట వేయబోతుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకేమన్నా అడుగుతున్నాను. రాబోయే కాలంలో పక్కా తెలంగాణ గడ్డ మీద కాషాయం జెండా ఎగరేస్తారు. మహిళలకి అలాగే యువతకు పెద్దపీట వేసే ఆలోచనలో మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారే కానీ రాష్ట్ర నాయకత్వమే కానీ ఆలోచిస్తుంది. ముఖ్యంగా యువకులకు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, బెంగాలే కానీ అస్సామే కానీ ఏ విధంగా అండ్ తమిళనాడే అనుకోండి, యువత ముఖ్యంగా కొత్త రక్తాన్ని కోరుకుంటుంది. ఎక్కడైనా ఇప్పుడు మన పటంచెరే అనుకోండి, వచ్చే ఎలక్షన్లో తప్పకుండా కొత్త రక్తం రాబోతుంది. అండ్ భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఇక్కడ జెండా ఎగరవేయబోతున్నాం, అది రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఏ స్టేట్ చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, కొత్త లీడర్షిప్ పెరుగుతున్నది. అండ్ ఈ తెలంగాణలో కూడా ఇప్పటికే రాజకీయ నాయకులు బాధలు అందరూ కూడా అవుట్డేట్ అయిపోయినారు. కాబట్టి మర్యాద వాళ్ళు తప్పుకుంటే మంచిది. అండ్ కొత్త రక్తానికి వాళ్ళే అవకాశం ఇస్తే ఇంకా మర్యాద ఉంటుందని నేను కోరుకుంటున్నాను. పటాన్చెరులో చెప్తున్నాం కదండి, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటాము యువత నుంచే. మాలాంటి కార్యకర్తనే టికెట్ తెచ్చుకుంటాం. ఇదే పటాన్చెరులో 200% ఫస్ట్ జెండా ఇక్కడి నుంచే కాషాయం జెండా ఎగరేసబోతున్నాం. అండ్ తెలంగాణలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలలో అఖండ మెజారిటీతో తెలంగాణలో కూడా బీజేపీ ఫామ్ చేయబోతుంది. దుబ్బాక నియోజకవర్గ రైతుల సమస్యలపై జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్వాల్ ఐక్స్ రోడ్లో వడ్ల కొనుగోలులో జాప్యం కారణంగా రైతులు చేపట్టిన రాస్తా రోకోకు ఆయన సంఘీభావం ప్రకటించి స్వయంగా ధర్నాలో పాల్గొన్నారు. ప్రధాన అంశాలు: నిర్లక్ష్యంపై మండిపాటు, పంట దిగుబడికి తగిన గోదాములు, రవాణా సౌకర్యాలు కల్పించడంలో జిల్లా కలెక్టర్ విఫలమయ్యారని ఎమ్మెల్యే విమర్శించారు. రైస్ మిల్లర్లకు ఫోన్ చేసి చెప్తుంది, జల్లడలేంది మీరు తీసుకోవద్దు. మరి ఇక్కడనేమో జల్లడియకపోతుంది, అక్కడనేమో రైస్ మిల్లర్లకు కొననీయకపోతుంది. ఎవరిది బాధ్యత? కలెక్టర్ది కాదా? సివిల్ సప్లై వాళ్ళది కాదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ది కాదా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ది కాదా? మరి ఇన్ని సమస్యల మీద ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు. వాళ్ళు మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు. ఇవాళ ఊసున్నాళ్ళు అన్ని చౌరస్తాలు ఒకటి కాదు, ప్రతి మండల చౌరస్తాలో ధర్నా నడుస్తుంది. ఇప్పటికైనా బుద్ధి రావాలి. మరి మా కలెక్టర్ అమ్మ, మరి ఆమె ఒక అధికారి, కింది నుంచి పైకి వచ్చిన అధికారి, ఆమెకు అన్నీ తెలుసు. కింది లెవెల్లో అధికారిగా పనిచేసింది, తర్వాత స్టెప్ బై స్టెప్ ఇలా కలెక్టర్ అయింది. మరి కింది స్థాయిలో అధికారులు ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలని చెప్పి కనీసము మరి వారితోటి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పిలుచుకొని ఈ రోజు వరకు కూడా మరి గోడాంస్ల లారీలు కానీ గోడాంస్లలో కానీ కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన మరి ఏ గ్రామంలో కూడా ఇంకా మూమెంట్ స్టార్ట్ కాలేదు. ఇది వాస్తవం. నేను చెప్పేదో రాజకీయం చేస్తలేను నేను. ఇలా ఈ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఇలా 90% కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మేము రైతుల గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాల గురించి మాట్లాడతలేం. రైతే ఎవరికైనా కానీ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పంటలు పండితే మరి కనీసం మరి ఏ విధంగా కొనాలి, ఎట్లా కొనాలి, మరి దారి చూపించవలసిన బాధ్యత ఎవరిది? మరి అలా ప్రభుత్వంది కాదా? మరి ఇన్ని రోజులు ఇన్ని ధర్నాలు చేస్తే కనీసము ఇంగీత జ్ఞానం కూడా లేదు. రేపటి వరకల్లా అన్ని కొనుగోలు కేంద్రాలల్లో మరి స్టార్ట్ చేసి అన్ని గ్రామాలల్లో పిఎస్సిఎస్లు కానీ ఐకేపీ కేంద్రాలలో కానీ వెంటనే ధాన్యాన్ని లేపకపోతే మరి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్న ప్రతి నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు, ఆ నేరగాడిని పట్టుకోవటమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళా బాధితురాలి మెడలో బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి తన ఆటోనే ఆయుధంగా మలుచుకొని సాహసోపేతంగా మహమ్మద్ జాహీర్ రౌడీ షీటర్ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు. అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జహీర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఐపీఎస్ మంగళవారం బంజారాహిల్స్లోని టీజీఐసీసీలోని తన ఛాంబర్లో ప్రత్యేకంగా సన్మానించారు. ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
షాద్నగర్ ముక్తల అటవీ ప్రాంతాలలో ఎయిర్ గన్లతో వన్యప్రాణులకు వేట 6 సభ్యుల ముఠా అరెస్ట్ 4 ఎయిర్ గన్లు 1 లైసెన్స్డ్ రైఫిల్ 20 తూటాలు మరియు స్కార్పియో కారు స్వాధీనం మొత్తం సొత్తు విలువ 88 లక్షలు హైదరాబాద్ షాద్నగర్ మరియు మక్తల అటవీ ప్రాంతాలలో ఎయిర్ గన్లను ఉపయోగించి జింకలు నెమళ్లు కుందేళ్లు కముజు పిట్టలు మరియు పావురాలను అక్రమంగా వేటాడుతున్న 6 సభ్యుల ముఠాను కమిషనర్ టాస్క్ ఫోర్స్ మరియు అటవీ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్లో అరెస్ట్ చేశారు నిందితుల నుంచి సుమారు వేట వీడియోలో ఉన్న మొబైల్ ఫోన్లు మరియు భారీగా మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం కల్వకుర్తి వెల్దండ ఆమనగల్లో సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు రైతు వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వనపర్తి జిల్లాలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని అదనపు ఎస్పీ రాజేష్ మీనా పిలుపు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్